This bridge was wood. All right. Okay. It's wooden. Okay. This is Leinster, and this is Connaught. All right. So two different regions. Correct. All right. And this was wood. And during the British War, the people from Athlone went on this side and they chopped down the bridge. All right. So Cromwell never got to the other Other side. side. Okay. Never got to the other side. You're not talking about the river Shannon. This is the River Shannon. So the River Shannon runs very, very fast and it's very long. It's one of the longest rivers in the British Isles. Yeah. It is the longest river in the British yeah. Isles. So down this way, this is Down Lake and this is Up Lake. All right. So this is my grandmother's house. All right. Okay. So this is when I was a little boy. All right. This was the house we played in. Right. So really big one. Well, we sold it. Sold it? Yeah, it's sold it. Yeah, it's sold. But there's a little bit around there. That's still part of. సో మీరు చూస్తున్నారు షానన్ రివర్ ఇన్ అథ్లాన్. సో షానన్ రివర్ అనేది చాలా ఫేమస్ అనమాట ఐర్లాండ్లో, దాట్ టు ఇన్ అథ్లాన్ టౌన్లో. మేము ప్రజెంట్ ఆ బ్రిడ్జ్ పైనే ఉన్నాం. సో ఇది అథ్లాన్ క్యాస్టిల్ అనమాట. ఇక్కడ ఐర్లాండ్లో చాలా క్యాస్టిల్స్ ఉంటాయి, బట్ అవన్నీ బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఐరిష్ పీపుల్ నుంచి రూల్ చేయడం ఆపేశారో అప్పుడు మన ఐరిష్ పీపుల్ అందరూ ఆ క్యాసిల్స్ని డెస్ట్రాయ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఐర్లాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బీర్ అండ్ విస్కీ. సో వన్ ఆఫ్ ద ఫేమస్ బీర్ ఇన్ ఐర్లాండ్ ఈజ్ గిన్నీస్, అండ్ విస్కీ కూడా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో ద వరల్డ్స్ ఓల్డెస్ట్ బార్స్ అండ్ పబ్స్ కూడా మన ఐర్లాండ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అక్కడ ఆ పబ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, అది చూపిద్దాం అనుకుంటున్నాం మీకు. సో అథ్లాన్ టౌన్ సెంటర్లోకి వచ్చాం. సో ఇదే షాన్స్ బార్ అంటారు. ఫైనలీ వీఆర్ అట్ షాన్స్ బార్. సో లోపలికి వెళ్తున్నాం అనమాట. వీడియో అలో లేదన్నారు, బట్ స్టిల్ నేను మా ల్యాండ్ లార్డ్ని అడిగి దట్స్ ఓకే మ్యాన్, యూ కెన్ గో హెడ్ అంటే. సో ఇక్కడ చూసారంటే మీరు ఆల్మోస్ట్ మొత్తం మన ముసలోళ్ళే ఉంటారు, మన తాతలు అవ్వలు. సో వీళ్ళకి ఒక స్టాండర్డ్ లైఫ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఒక డైలీ రొటీన్ ఏంటంటే గిన్నీస్ బీర్ తాగడం వీళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళకి ఒక ఇన్కమ్ ఉంటుంది. వీళ్ళందరూ చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వరు అనమాట. వీళ్ళకి ఒక డైలీ రొటీన్ లాగా డైలీ పబ్కి వెళ్ళడం, బార్కి వెళ్ళడం, తాగడం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎంజాయ్ చేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అన్న, ఐ మీన్ టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు సో వీళ్ళు ఇదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. సో అన్నీ చూసుకొని ఇంకా బయట వచ్చేసామన్నమాట. ఇంకా మనోడు మా ఇల్లు గురించి, మేమున్న అకామిడేషన్ గురించి, వాటి గురించి కొన్ని ఉంటే మాట్లాడుతూ ఉన్నాం. If you're coming home at 5 o'clock or 6 o'clock in the evening, put the timer on for oil at 5 or 6 o'clock, and then the house is warm when you drink. Then you can light a fire. Okay. You light the fire, then the whole house, radiators, water, everything is hot. And you do this every day, you have water 24/7. That's how it works. If you use electricity, it's going to be very expensive. Yeah. Okay. Some photos. Just be aware of the surroundings. But they must go out. Yeah. They'll be somewhere else. Where did they go? I don't know. So guys, I'm returning to the home. సో నైట్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఆల్మోస్ట్ 10. Okay guys, like and subscribe. Bye.